నేను నేను తిరునా? డౌటా? ఉండండి బాబు, నేను తిరునో కాదు ఇప్పుడే తేల్చేసుకుందాం. ఇప్పుడే తేల్చేసుకుందాం. లేదు బాబు, ఇప్పుడే తేల్చేసుకుందాం. లేదు, ఇప్పుడే తేల్చేసుకుందాం. రేయ్, నేను మెస్కెళ్ళే తొందరలో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. లేదంటే నువ్వు అన్నట్టు ఇక్కడే తేల్చేసేవాడిని. నిన్ను ఎలా? అమ్మయ్యా, బ్రతికిపోయాం. సరే, తొందరగా వెళ్ళు. థ్యాంక్ గాడ్. మేడం, నీళ్ళు తాగుతారా? వద్దు పోరా. ఇంత జరిగిన తర్వాత మంచినీళ్ళు కాదు కదా, ఏది ముట్టదు. దీని పతిభక్తానాలో పతిహింసానాలో అర్థం కావట్లేదు. మరీ ఇంత పవర్ఫుల్ పాతివ్రత్యమా? వామ్మో వాయో. నీకేమైంది? మా ఆయన నన్ను తిడితే. చాలే ఊరుకోవమ్మా. బయట పిల్లల్ని మొగుళ్ళు తాగొచ్చి తాగి రాకుండా కూడా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వాళ్ళందరు నీలా ఏడవట్లే. ఆయన గారు కల్లోకి వచ్చి తిట్టారంట. ఈవిడ ఏడుస్తూ కొలాయి ఇప్పుతోంది. కొలాయి. అరే జాఫరు, అన్నం పెట్టరా. ఇద్దరికి వడ్డించమంటారా అన్న? పాపం మేడం గారు కూడా తినలే. అవసరం లేదు. ఈవిడ గారు వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంటది. ఆయన గారు కల్లోకి వచ్చి ముద్దలు తినిపిస్తారు. మేడం గారు కడుపు నిండిపోద్ది. నిజంగానా? నీ నాకు అన్నం వద్దు, ఏమొద్దు. కాసేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చక్కేలా ఉంది. ఎవరండి? మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. ఫ్రెషరా? అయ్యయ్యో, ఏంటండి ఏదో కంగారు పడుతున్నట్టున్నారు? ఎవరైనా మగాళ్ళు వెంట పడుతున్నారా? అసలు మీది మా కాలేజేనా? అబ్బా మీరుండండి, చెప్పండి ఎవరు మీరు? నా పేరు సరోజ. ఇక్కడ చిన్న పనుంటే వచ్చాను. చిన్న పనంటే? చిన్న పనంటే చిన్నదే. మెస్ లో చిన్న పనుంటే చూసుకుని వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, నమస్తే. సరోజ గారు, మీరెక్కడుంటారు? కాలేజ్ వెనక స్ట్రీట్ లోనే రూమ్. రూమా అంటే మీరు ఒక్కలే ఉంటారా? మరి మీ అమ్మ నాన్న ఇక్కడ జాబ్ చేస్తున్నారా? వీళ్ళు ప్రశ్నలతో చావగొడుతున్నారే. పోనీ తిరు చెల్లెళ్ళని చెప్పేస్తే? వామ్మో వద్దులే. మేనమామ ఇంట్లో ఉంటున్నారా? వాళ్ళ అబ్బాయి మిమ్మల్ని చేసుకోవాలని వెంటబడుతుంటే ఇలా వచ్చేసారా? ఇదిగో విశ్వద, అందరికీ నీలా ప్రాబ్లం ఉంటుందనుకుంటే ఎలాగా? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పాను కదండి, ఇప్పుడు చెప్పలేనని. సరోజని ప్రేమిస్తున్నానని తెలుసుకొని మమ్మల్ని చూసి లేడీ కాబట్టి గడ్డం పెరగదు, లేడీ కాబట్టి మందైదు, కాకపోతే షాల్ కప్పుకొని మనసుగా తీయింతే టాన్ 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 అంటూ పాడుకుంటూ వెళ్ళిపోతుంది. అంత లేదు రోయ్. పొరపాటున సరోజ గ్రహచారం బాలేక నిన్ను లవ్ చేసింది అనుకో. ఆహా అనుకో. ఈ విషయం తెలిసి సుభాష్ని నువ్వన్నట్టు శాల్వా కప్పుకొని అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళ్ళదు. మరి ఏంట్రా, ఏమైంది? కుక్కలేమన్నా వెంట పడుతున్నాయా? అలాంటిదేనన్నా. అలాంటిదే అంటే కుక్కలు కాక ఇంకేంటి? అబ్బా, కుక్క కాదు పిల్లి కాదు, అప్పులోలన్నా. ఏంట్రా, నువ్వు అప్పు చేసావా? మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడ్రా, ఆయనకి 2 కూతుళ్ళు. ఒక ఆమెకేమో 30 ఏళ్ళు, ఇంకొక ఆమెకేమో 25 ఏళ్ళు. 30 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 30,000 కట్నంగా ఇస్తాడు. 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 25,000 కట్నంగా ఇస్తాడు. ఏంటి మరి, చేసుకుంటావా? చేసుకుంటాను కదన్నా. ఆయనకి 50 ఏళ్ల వయసున్న కూతురు లేదా? ఎంత కక్కుర్తి ఎదవ్వేంట్రా? సర్లే అన్న, తెలిసిన విషయాన్ని పదే పదే ఎందుకు అడుగుతావు? అన్నా ఓ 1000 వాడు దొరకగానే ఇచ్చేస్తా. ముందాడెవడో చెప్పు. అదో పెద్ద కథ అన్నా. రేయ్ నిన్నే, ఎవడ్రా నువ్వు? బల్ల చందరుగురు పాలు పట్టుకోరు మరి. మీరు పిల్లి పెట్ట కారవాతులు. కన్ఫర్మ్ దెయ్యమే. అనవసరంగా ఇందాక లేవంటిట అవి వినొచ్చాయేమోరా. ఆపరా, దెయ్యం లేదు పాడు లేదు. వీడు మెంటలోడు. మెంటలోడు అయితే వేసిన తాళం వేసినట్టే ఉంది. నేనే తీశాను, మరి వీడు లోపలికి ఎలా వచ్చాడు? నేను చెప్పలా, వీడు మనిషి కాదు, దెయ్యం. ఏ బొమ్మ కత్తరు ఊసురు పాలు ఆరు సింద పప్పు సిద్ధ తోల పంపల వీడి మదర్ టంగ్ ఏమైందిరా? అసలు ఏ లాంగ్వేజ్ రా? రేయ్ నువ్వు ఉండరా, వీడి దెయ్యం రా బాబు. రేయ్ నువ్వు ఉండరా, వీడి దెయ్యం కాదురా, మన పాలిటి లక్ష్మిరా.